సో ఈరోజు మనము ఒక అప్లికేషన్ ని ఎలా డౌన్లోడ్ చేపియాలా అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా అండి. జస్ట్ ఐ గివ్ యూ ఒక హింట్ అనేది ఇస్తా. ఓకే, సో ఈ రోజు సెషన్ ఎలా ఉంటది, ఏ దాని గురించి అని చెప్పేసి. సో దాన్ని పెట్టేసి లైక్ విల్ టేక్ ఇట్ ఫర్దర్. మళ్ళీ మనం క్యాంపెయిన్ కూడా ఏదో ఒక అప్లికేషన్ తీసుకొని సో ఎలా అప్లికేషన్ యాడ్స్ రన్ చేయాలా, డౌన్లోడ్ యాడ్స్ రన్ చేయాలా, అది కూడా మనము చెప్తాం. ఓకే, సో జస్ట్ టు గివ్ ఏ బ్రీఫ్ అండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఏదో ఒక బిజినెస్ లెట్స్ సే ఏదో ఈ కామర్స్ బిజినెస్ లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఓకే, సో మీరు ఏదన్నా లైక్ జొమాటోయో, స్విగ్గీయో, ఓకే, సో ఓలానో, ఊబరో, సో ఇలాంటి ఏదో ఒక అప్లికేషన్ ఉంది మీది. సో దిస్ ఇస్ ఫర్ ది పబ్లిక్ యూస్ సో నాట్ ఓన్లీ పబ్లిక్, సో మీ టార్గెట్ ఆడియన్స్ కి యూజ్ చేసేకి దట్ యూ బిల్డ్ ఇట్. అంటే మీరు సో ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఆర్ ఒక ఐఓఎస్ అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నారు. ఓకే, సో బిల్డ్ చేసిన తర్వాత ఓకే, సో మనము మా ఆడియన్స్ కి టార్గెట్ చేయాలా. ఓకే, అంటే మన ఆడియన్స్ కి చూపియాలా, అంతా లైక్ అన్ని ఆడియన్స్ కి మన అప్లికేషన్ డౌన్లోడ్ అనేది చూపియాలా. సో చూపిస్తే అక్కడి నుంచి డౌన్లోడ్స్ అనేవి వస్తాయి. సో సిమిలర్లీ మనము ఇప్పుడు సెర్చ్ యాడ్స్ రన్ చేస్తే ఎలా కీవర్డ్ బేస్డ్ ఉంటుందో, సో ఇక్కడ కూడా ఆడియన్స్ టార్గెట్ అనేది ఉంటుంది. సో ఆడియన్స్ టార్గెట్ చేసేసి మనకి అప్లికేషన్ డౌన్లోడ్స్ అనేవి మనము చేపించచ్చు. ఓకే, సో ఈ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేయాలా అంటే సో ఎలాంటి రకమైన యాడ్స్ రన్ చేయాలా అంటే గూగుల్ యాడ్స్ లో యాప్ డౌన్లోడ్స్ అప్లికేషన్ డౌన్లోడ్స్ అనే ఒక యాడ్ ఉంటుంది. ఆ క్యాంపెయిన్ ని మీరు సెటప్ చేయాలా. ఓకే, సో ఎలా సెటప్ చేయాలా, దాని ప్రొసీజర్ ఏంటి, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు స్టెప్ బై స్టెప్ ఈ రోజు చెప్తా క్లాస్. ఓకే, సో క్లియర్ అండి. సో మనము ఈ రోజు వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ అప్లికేషన్ డౌన్లోడ్స్. సో ఈ అప్లికేషన్ డౌన్లోడ్స్ సో దెర్ విల్ బి మీకు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసేటప్పుడు దెర్ విల్ బి 2 సినారియోస్ ఆర్ 3 సినారియోస్ ఉంటాయండి. ఒకటి, మీరు మీ అప్లికేషన్స్ లాంచ్ చేస్తా ఉన్నారు మార్కెట్ లో, ఒక హైప్ అనేది క్రియేట్ చేయాలా, మనం వస్తా ఉన్నాము మార్కెట్ కి అని ఒక హైప్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఎప్పుడు? బిఫోర్ అంటే ముందుగా మీ అప్లికేషన్ ని యాప్ ప్లే స్టోర్ లో కావచ్చు, ఐఓఎస్ ప్లే స్టోర్ లో కావచ్చు, బిఫోర్ మేకింగ్ ఇట్ లైవ్ ఒక హైప్ అనేది క్రియేట్ చేయొచ్చు. అది ఒక సినారియో. సెకండ్ సినారియో, ఓకే, సో మీకు ఆల్రెడీ మోర్ దెన్ 25,000 ఓకే, సో మీకు మోర్ దెన్ 25,000 డౌన్లోడ్స్ ఉంటాయి. ఓకే, సో మళ్ళా మీ ఆడియన్స్ ని ఎక్సెల్ చేయాలా, ఫర్దర్ గా ఎక్సెల్ చేయాలా. ఓకే, సో మళ్ళా ఆ ఆడియన్స్ ని మళ్ళా మనం టార్గెట్ చేయాలా. ఆ 25,000 ఎవరు ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళని టార్గెట్ చేయాలా. సో ఇలాంటి వాళ్ళకి మీ యాడ్ అనేది ఓకే, సో మీ అప్లికేషన్స్ యాడ్స్ అనేవి చూపించచ్చు. థర్డ్ థింగ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆడియన్స్ మీ యాడ్ అనేది చూపించాలా. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆడియన్స్ ఇట్ ఫిట్స్. So it fit for younger generation, it fit for like 30+, it fit for 40+, it fit for even 50+ kuda. Okay, similar ga there are plenty of other like Ola ayindochu, Uber ayindochu, okay, Rapido ayindochu. Similarly when it is come to food lo Zomato ayindochu, Swiggy ayindochu or many other platforms. Okay, so ilanti oka application ni meeru target cheyala ante ఓకే, సో ఈ డౌన్లోడ్స్ ఇలాంటి అప్లికేషన్స్ తో మేజర్ గా మీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి మీకు డౌన్లోడ్స్ తీసుకురావాలా అంటే త్రూ దిస్ అప్లికేషన్ యాడ్స్ వల్లనే అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ లెట్ మీ షేర్ మై స్క్రీన్ అండి. వి విల్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు గూగుల్ యాడ్స్ ఇంటర్ఫేస్ కి. నా అకౌంట్ కనిపిస్తా ఉందండి. నేను యాక్చువల్లీ ఒక క్లయింట్ అకౌంట్ తీసుకున్నా ఈ రోజు. ఓకే, సో ఇక్కడ మనము క్యాంపెయిన్స్. సో క్యాంపెయిన్స్ కి వెళ్ళేసి సో మనము ఫస్ట్ ఎక్కడ వెళ్ళాలా క్యాంపెయిన్ క్రియేట్ చేయాలంటే ఐదర్ వీ నీడ్ టు క్లిక్ హియర్ ఆర్ వీ నీడ్ టు క్లిక్ హియర్. సో ఎనీవేర్ యూ కెన్ క్లిక్. ఓకే, ఇక్కడ న్యూ క్యాంపెయిన్ పైన క్లిక్ చేస్తా. ఓకే, సో ఇక్కడ చూసుకుంటా. సో మనది ఇప్పుడు ఏంటి? ఓకే, సో మనది మోస్ట్ ఈ రోజు చెప్పుకుంటా ఉన్నది యాప్ ప్రమోషన్స్ ఆర్ అప్లికేషన్. ఇక్కడ చూడండి యాప్ ప్రమోషన్ లో గెట్ మోర్ ఇన్స్టాలేషన్స్ అంటే చాలా ఇన్స్టాలేషన్స్ కావాలా, ఆర్ అంటే ఇంకా కామా ఏదైనా అయ్యుండొచ్చు, ఎంగేజ్మెంట్ అండ్ ప్రీ రిజిస్ట్రేషన్ ఫర్ యువర్ యాప్స్ అంటే సో మీ యాప్ నేను అప్పుడే చెప్పిన మీ అప్లికేషన్ డౌన్లోడ్ కి సో ఇంకా ఫ్యూచర్ లో మనం వస్తా ఉన్నాను పలానా డేట్ కొంచెం హైప్ అనేది క్రియేట్ చేయాలా. ఇప్పుడు ఏదైనా సో లెట్స్ సే ఏదైనా ఒక మూవీ రిలీజ్ అయ్యేలా, ఒక మూవీ రిలీజ్ అవుతుంది అంటే వాళ్ళు ఏం చేస్తారు, ప్రమోషన్స్ చేస్తారు. సో ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంట, యూట్యూబ్ లో లైక్ కొన్ని ఛానల్స్ కి గుడ్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉండే ఛానల్స్ కి ఓకే, సో వాళ్ళ ఇంటర్వ్యూస్ ఇచ్చేది. ఓకే, సో ఇలాగ చేసి వాళ్ళు ఏం చేస్తారు, ఆ మూవీది హైప్స్ అనేది మార్కెట్ లో క్రియేట్ చేస్తారు. అలాగే మీరు కూడా
ఒక అప్లికేషన్ ని మార్కెట్ లో తీసుకుని వెళ్తా ఉన్నారు అంటే అలాగా మీరు కూడా మీ టార్గెట్ ఆడియన్స్ కి ఈ హైప్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ నథింగ్ బట్ అప్లికేషన్ ప్రమోషన్స్. ఇప్పుడు మనము సిమిలర్లీ మన వెబ్సైట్ కి అదర్ కి లీడ్స్ కి సేల్స్ కావాలంటే సో మన ఆబ్జెక్టివ్ వచ్చేసి లీడ్స్ ట్రాఫిక్ ఇదే. సో ఇప్పుడు మన ఆబ్జెక్టివ్ ఏంటి ఇక్కడ? మన ఆబ్జెక్టివ్ వచ్చేసి మా అప్లికేషన్స్. సో మా అప్లికేషన్స్ ని మనము ప్రమోట్ చేసుకునేలా అట్ ది సేమ్ టైం మన అప్లికేషన్స్ ని డౌన్లోడ్స్ కూడా చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేయండి. సో ఫస్ట్ వన్ ఈస్ అప్లికేషన్ మనం సెలెక్ట్ చేసుకున్నాము. దిస్ విల్ బి అవర్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు ఏదైనా వేరేది లీడ్స్ సెలెక్ట్ చేస్తే మళ్ళా ఇక్కడ కింద సో యూ వోంట్ గెట్ ఎనీ అదర్ యాక్షన్. సో జస్ట్ మనకి కన్వర్షన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ నేను ఆ ప్రమోషన్ అనేది తీసుకుంటే సో ఇక్కడ సెలెక్ట్ క్యాంపెయిన్ టైప్. సో బై డిఫాల్ట్ ఒక్కటే ఉంటది. ఓకే, సో దిస్ ఇస్ అన్ ఆ ప్రమోషన్ త్రూ ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్. సో ఈ ఆండ్రాయిడ్ అనేది లైక్ మనం ఏం యూజ్ చేస్తా ఉన్నాం ఆండ్రాయిడ్ మొబైల్స్, ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ అయి ఉండొచ్చు, ఓకే రెడ్మీ అయి ఉండొచ్చు, రియల్మీ అయి ఉండొచ్చు, ఓప్పో ఎక్సెట్రా. ఐఓఎస్ ఏ దాంట్లో ఉంటది? ఓన్లీ ఫర్ యాపిల్ ఆర్ ఐఫోన్ యూజర్స్ కి ఐఓఎస్. సో ఈ పర్టిక్యులర్ యాప్స్ ని సో ఎవరెవరు ఆండ్రాయిడ్ లో ఉంటాయో ఆ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో మనకి వాళ్ళ యాప్ ఉంటుందో వాళ్ళు ప్రమోషన్ చేసుకోవచ్చు. సిమిలర్ గా మీ అప్లికేషన్స్ అనేది ఐఓఎస్ లో ఉంటే మీరు ఐఓఎస్ ఆడియన్స్ కి మీరు టార్గెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు క్లియర్ గా జ్ఞాపకం పెట్టుకోండా. ఓకే, సో దిస్ ఇస్ మస్ట్ రిమెంబర్. నేను చెప్తా ఉండేది మేబీ మీకు ఇంటర్వ్యూలో కూడా రావచ్చు. ఓకే, సో ఇప్పుడు ఎవరే కానీ మీరు ఇంటర్వ్యూకి సార్ సో మీరు ఎవరే కానీ ఒక అప్లికేషన్ ని లాంచ్ చేస్తా ఉన్నారు అంటే ఎవరు కూడా ఓన్లీ మనము ఆండ్రాయిడ్ యూజర్స్ కి అప్లికేషన్ లైక్ లాంచ్ చేస్తాము ఆర్ మనం ఓన్లీ ఐఓఎస్ కే లాంచ్ చేస్తాము అనేది ఉండదండి. అందరూ ఇప్పుడు మీరు ఏదైనా కొత్త అప్లికేషన్ క్రియేట్ చేస్తా ఉన్నారు అంటే అది మీకు ఆండ్రాయిడ్ కి కూడా సపోర్ట్ చేయాలా, ఐ మీన్ ఆండ్రాయిడ్ వర్షన్స్ కి కూడా సపోర్ట్ చేయాలా, సిమిలర్లీ ఐఓఎస్. ఓకే, సో యాపిల్ డివైజెస్ కూడా సపోర్ట్ చేయాలా. సో అలాగా మీ అప్లికేషన్స్ అనేది డెవలప్ చేసుకోవాలా. మీరు ఇంటర్వ్యూలో ఏమన్నా అడిగితే సో కెన్ వి టార్గెట్ ఓన్లీ ఐఓఎస్ ఆడియన్స్, కెన్ వి టార్గెట్ ఓన్లీ ఆండ్రాయిడ్ అంటే 100% టార్గెట్ చేయొచ్చు. కానీ మన యాప్ అంటే మన ప్లే స్టోర్ లో ఆండ్రాయిడ్ యూజర్స్ కి ఓకే కూడా అవైలబుల్ ఉండాలా. ఓకే, మళ్ళా ఐఓఎస్ ఆడియన్స్ కూడా అవైలబుల్ ఉండాలి. సో ఇప్పుడు ఏదో ఒక అప్లికేషన్ అది ఓన్లీ ఫర్ ఆండ్రాయిడ్ ఉంటుంది, వాళ్ళని నేను ఐఓఎస్ ఆడియన్స్ టార్గెట్ చేస్తామంటే చేయలేం. ఎందుకంటే అది ఐఓఎస్ ప్లే స్టోర్ లో లేదు. సో సిమిలర్లీ ఐఓఎస్ ప్లే స్టోర్ లో ఏదో ఉంటది, అది ఆండ్రాయిడ్ యూజర్స్ కి మనం టార్గెట్ చేయలేమంటే చేయలేం. ఎందుకంటే అది ఆండ్రాయిడ్ ఓకే ప్లే స్టోర్ లో లేదు. సో ఏదే కానీ అప్లికేషన్ మీరు బిల్డ్ చేస్తే అంటే ఫర్దర్ మీరేమన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి మనము ఒక వెబ్సైట్ లాంచ్ చేసినాము డౌన్ ది లైన్ ఆఫ్ 6 months 1 year డౌన్ ది లైన్. సో నేనేమన్నా అప్లికేషన్ క్రియేట్ చేపిస్తా అంటే సో యూ మస్ట్ క్రియేట్ ఐఓఎస్ కూడా ఉండాలా, ఆండ్రాయిడ్ కూడా ఉండాలా. ఓకే, అప్పుడే మనము బోత్ ఐఓఎస్ కావచ్చు ఆండ్రాయిడ్ కావచ్చు ఆడియన్స్ ని టార్గెట్ చేయొచ్చు. క్లియరా? సో మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు కెన్ వి టార్గెట్ ఓన్లీ ఐఓఎస్ ఆడియన్స్ ఆర్ కెన్ వి టార్గెట్ ఓన్లీ లైక్ ఆండ్రాయిడ్ ఆడియన్స్ ఆర్ కెన్ వి టార్గెట్ బోత్ అని. ఓకే, అప్పుడు యూ నీడ్ టు సే వీ కెన్ టార్గెట్ బోత్ ఆండ్రాయిడ్ మళ్ళీ ఐఓఎస్ ఆడియన్స్ ఇద్దరిని టార్గెట్ చేయొచ్చు. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు టార్గెట్ ఓన్లీ ఆండ్రాయిడ్ యూజర్ ని అంటే మనం ఆండ్రాయిడ్ యూజర్ ని టార్గెట్ చేయొచ్చు. అప్పుడు ఏమైందలా మీ అప్లికేషన్ ఓన్లీ ఓకే ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లోనే ఉండాల, అప్పుడు మీ అప్లికేషన్ ఐఓఎస్ లో ఉండకూడదు. ఓకే, సో దేర్ ఇస్ నో బైపాస్. ఇక్కడ బైపాస్ అనేది ఉండదు. మీ అప్లికేషన్ రెండు చోట్ల ఉండేసి లైక్ ఐఓఎస్ లోనూ ఉంటది ఆండ్రాయిడ్ లోనూ ఉంటది. ఓకే, మనకి కంట్రోల్ వన్స్ యాడ్ రన్ అయ్యి స్టార్ట్ అయితే బోత్ ప్లాట్ఫామ్స్ లో రన్ అవుతుంది. సో దేర్ ఇస్ నో కంట్రోల్. ఓకే, ఐఓఎస్ లోనే ఉండాలా ఇది ఆండ్రాయిడ్ లోనే ఉండాలా అనేది ఉండదు. సో దిస్ యాడ్ మీ యాడ్ ఏం రన్ చేస్తూ ఉంటారో అవి బోత్ ఐఓఎస్ లోనూ కనిపిస్తాయి ఆండ్రాయిడ్ లోనూ కనిపిస్తాయి. ఓకే, సో ఓన్లీ టార్గెట్ ఓకే ఐఓఎస్ కే చేయాలంటే మీ అప్లికేషన్ ఐఓఎస్ లో మాత్రమే ఉండాలి. సో సిమిలర్లీ మీ అప్లికేషన్ ఆండ్రాయిడ్ లో ఉంది ఆండ్రాయిడ్ ఆడియన్స్ ని టార్గెట్ చేయాలంటే సో మన అప్లికేషన్ ఆండ్రాయిడ్ లోనే ఉండాలి. సో ఎందుకు అందరూ ఓకే సో ఆండ్రాయిడ్ ఐఓఎస్ రెండుకు తెస్తారు అంటే సో దట్ దే కెన్ టార్గెట్ దేర్ ఆడియన్స్. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ చూడండి. సో ఐఫోన్ మీ ఐఫోన్స్ అన్ని సపోర్ట్ అవుతాయి. అలాగే సామ్సంగ్ ఐ మీన్ ఆండ్రాయిడ్ మొబైల్స్ అన్ని సపోర్ట్ అవుతాయి. సో వెన్ దే రన్ ది యాడ్ ఓకే వాళ్ళకి ఐఫోన్ లో కూడా కనిపిస్తాయి, అలాగే మీ ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్న వాళ్ళకి కూడా కనిపిస్తాయి. క్లియర్? ఇది ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు డెఫినెట్ గా.
నా యాడ్ ఐఫోన్ ఆడియన్స్ కి టార్గెట్ చేయొచ్చా లేకపోతే ఆండ్రాయిడ్ ఆడియన్స్ టార్గెట్ చేయొచ్చా అంటే సో మీరు అప్పుడు ఆన్సర్ చేయాలా ఎలాగా అంటే సో మన అప్లికేషన్ ఓకే ఎక్కడ ఉంటుందో అక్కడ మన ఆడియన్స్ ని టార్గెట్ చేయొచ్చు. ఇప్పుడు iOS లో ఉంటే iOS ఆడియన్స్ మాత్రమే టార్గెట్ చేస్తాము, లేదు మన ఆండ్రాయిడ్ ఉండే అంటే మనం ఆండ్రాయిడ్ మాత్రమే టార్గెట్ చేయొచ్చు, లేదు రెండుకి దగ్గర ఉన్నాయి iOS లోనే ఉంది ఆండ్రాయిడ్ లోనే ఉంది అంటే సో అట్ ది సేమ్ టైం బై డిఫాల్ట్ ఇద్దరిని టార్గెట్ అవుతుంది అని మీరు చెప్పాలి.